Maths class, new chapter, statistics. So statistics lo first of all we defined as data. ఇక్కడ డేటా అంటే మళ్ళీ ఇంటర్నెట్ డేటా కాదు. సో డేటా డెఫినేషన్ ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమెరికల్ ఫిగర్స్ ఈజ్ కాల్డ్ డేటా. ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమెరికల్ ఫిగర్స్ అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు కలెక్ట్ చేస్తున్నావు. ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నావు అంటే న్యూమెరికల్ ఫామ్ అంటే నెంబర్ ఫామ్లో కలెక్ట్ చేస్తున్నావు. ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, మార్క్స్ ఒబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్ అంటే ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి మార్క్స్ని నువ్వు ఎంటర్ చేస్తున్నావు అంటే డేటా కలెక్ట్ చేసుకుంటున్నావు. మీ స్కూల్లో టీచర్స్ చెప్పింటారు అందరి నేమ్స్ అటెండెన్స్ ప్రకారం ఎంటర్ చేసి సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఎంటర్ చేయండి. లేదంటే మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. అక్కడ యూనిట్ టెస్ట్ 1, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఇలా వచ్చింటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి నెంబర్ ప్రకారం అక్కడ ఎంటర్ చేసిన దాన్ని ఏమంటారంటే డేటా అంటారు. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని నువ్వు కలెక్ట్ చేసుకొని దాన్ని నెంబర్ ఫామ్లో ఎంటర్ చేసి దాన్ని ఏమంటామంటే డేటాగా కన్సిడర్ చేసుకుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మంత్లీ వేజెస్ అర్న్డ్ బై వర్కర్స్. ఇక్కడ మంత్లీ వేజెస్ అర్న్డ్ బై వర్కర్సే కాదు, శాలరీస్ ఇస్తూ ఉంటారు స్కూల్లో టీచర్స్కి. మంత్లీ ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క శాలరీ ఇస్తూ ఉంటారు. అది కూడా ఏమవుతుంది అంటే డేటానే అవుతుంది, ఏ టీచర్కి ఎంత శాలరీ అనేది. అలాగే లేబర్ వర్క్ చేసే వాళ్ళకి రోజు కూలీ ఇస్తూ ఉంటారు, రోజుకి ఎంత 300 200 ఎంటర్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని డైలీ వేజెస్గా తీసుకుంటాం. నౌ ఇక్కడ డేటా డెఫినిషను ఎగ్జాంపుల్ చెప్పాను, 2 నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ డెఫినిషన్ స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ అని మనం ఏ డెఫినేషన్ తీసుకుంటామంటే ద డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇట్ ఈస్ ద సైన్స్ విచ్ డీల్స్ విత్ ద కలెక్షన్, ప్రజెంటేషన్, అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూమెరికల్ డేటా అంటే నువ్వు కలెక్ట్ చేసుకున్నటువంటి డేటాని కలెక్షన్ ఫామ్లో కానీ ప్రజెంటేషన్ ఫామ్లో కానీ దాన్ని అనాలసిస్ అన్నా చేయొచ్చు, లేదా ఇంటర్ప్రిటేషన్ ప్రకారం తీసుకున్నట్లయితే దాన్ని మనం స్టాటిస్టిక్స్గా తీసుకుంటాం. అలాగే డేటా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఆఫ్ డేటా, for example the number of students in a school equals to 140 members ఉన్నారు. ఆ స్కూల్లో గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ జరిగాయి, స్పోర్ట్స్ డే రోజు. సో స్పోర్ట్స్ జరిగినటువంటి స్పోర్ట్స్ ఏవేవి అంటే క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్. ఇవి ఆ స్కూల్లో స్పోర్ట్స్ డే రోజు జరిగినటువంటి స్పోర్ట్స్ లిస్టు. మరి ఒక్కొక్క స్పోర్ట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు అన్న గ్యారంటీ లేదు. ఎవరికి ఏ స్పోర్ట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మరి క్రికెట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే 40 మెంబర్స్ అన్నారు. ఫుట్బాల్ ఒక 30, టెన్నిస్ వచ్చేసి 25 మెంబర్స్, బ్యాడ్మింటన్ 20 మెంబర్స్, వాలీబాల్ వచ్చేసి 25 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అంటే ఓవరాల్గా ఎంతమంది అంటే 30 + 20 50, 25 + 25 50, 50 + 50 100, 100 + 40 ఎంత అంటే 140. సో టోటల్ 140 స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చిన డేటా సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ వన్ అబ్జర్వేషన్. సో అబ్జర్వేషన్ డెఫినేషన్ ఏమంటే ఈచ్ న్యూమరికల్ ఫిగర్ ఇన్ డేటా ఈజ్ కాల్డ్ అన్ అబ్జర్వేషన్.
ఈచ్ న్యూమరికల్ ఫిగర్ ఇన్ ఏ డేటా. సో ఇది డేటాకి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఈచ్ న్యూమరికల్ ఫిగర్ అంటే ఏమి, ఇక్కడ క్రికెట్లో 40 మెంబర్స్, 40 అనేది ఒక న్యూమరికల్ ఫిగర్, అది 40 మెంబర్స్ అబ్జర్వేషన్ క్రికెట్లో ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు 40. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి, ఫుట్బాల్లో ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు 30. సో అబ్జర్వేషన్ అంటే డేటాలో ఉన్నటువంటి ప్రతి న్యూమరికల్ వాల్యూని అబ్జర్వేషన్గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ రా డేటా. సో when some information is collected and presented randomly, నువ్వేదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు, ఆ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకున్నావు, అలాగే ప్రజెంట్ చేస్తున్నావు ర్యాండమ్గా, అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో కన్నా ర్యాండమ్గా ప్రజెంట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రా డేటా. అంటే ఒక ఇన్ఫర్మేషన్ని నువ్వు కలెక్ట్ చేసుకొని ర్యాండమ్గా ప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారంటే రా డేటాగా తీసుకుంటారు. సో డెఫినేషన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. వెన్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ అంటే SOME, సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కలెక్టెడ్ అండ్ ప్రజెంటెడ్ ర్యాండమ్లీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రా డేటా. సో రా డేటాకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ద మార్క్స్ ఒబ్టైన్డ్ బై 10 స్టూడెంట్స్, మార్క్స్ obtained by 10 స్టూడెంట్స్ ఇన్ ఏ టెస్ట్. ఏదో ఒక టెస్ట్ జరిగింది, 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని మనం నోట్ చేస్తున్నాం. 10 స్టూడెంట్స్ ఆర్ ఎలా వచ్చాయంటే 40, 32, 15, 36, 9, 23, 48, 25, 13, 27 ర్యాండమ్గా, అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ లేకుండా ఎట్లా పడితే అట్లా మనం ఎంటర్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఏమంటారంటే రా డేటా అంటారు. అంటే ఒక ఇన్ఫర్మేషన్, ఏం ఇన్ఫర్మేషను, మార్క్స్ ఇన్ఫర్మేషన్, దాన్ని కలెక్ట్ చేస్తావు, ప్రజెంట్ చేస్తున్నావు అంటే ఎంటర్ చేస్తున్నావు. ఒక ఆర్డర్ అంటూ లేదు, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లేకోకుండా జస్ట్ ఊరికి ఎంటర్ చేస్తే దాన్ని ఏమన్నా అంటే రా డేటా అన్నారు. నెక్స్ట్ వన్ అరే. సో అరే డెఫినేషన్ ఏమి అంటే an arrangement of the numerical figures of a data in ascending or descending order is called array. సో రా డేటాలో ఇన్ఫర్మేషన్ ఎట్లా పడితే అట్లా ఉంటుంది, ఒక పర్టికులర్ ఆర్డర్ ఉండదు. అరే అని చెప్పినప్పుడు మాత్రం వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ నోట్ చేసుకున్నట్లయితే దాన్ని అరేగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్ ఇదే దానికి అసెండింగ్ ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి. అసెండింగ్ ఆర్డర్, సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ నెంబర్ ఏముంది 9, 9 తర్వాత నెక్స్ట్ నెంబరు 13, నెక్స్ట్ 15, నెక్స్ట్ వన్ 23, నెక్స్ట్ వన్ 25, 25 ఆఫ్టర్ 27, నెక్స్ట్ 32, నెక్స్ట్ 36, నెక్స్ట్ వన్ 40, 48. దీన్ని మనం అరేగా చెప్పుకోవచ్చు. లేదు డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఏదో ఒకటే, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్, దీన్ని రివర్స్ రాసుకోండి. 48, 40, 36, 32, 27, 25, 23, 15, 13, 9. దిస్ ఈజ్ ఆల్సో అండ్ అరే. కానీ నేను రాయలేదు డిసెండింగ్ ఆర్డర్, మీరు నోట్ చేసి దానికి కూడా యారో మార్క్ వేసుకోండి, అరేగా తీసుకోండి. సో అరే అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది, అసెండింగ్ ఆ డిసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. అరే డేటాలో పర్టికులర్ ఆర్డర్ ఉండదు, ఓన్లీ న్యూమరికల్ నెంబర్స్ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ రేంజ్. సో రేంజ్ డెఫినేషన్ ఏమంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ వాల్యూస్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఇన్ ఏ డేటా ఈజ్ కాల్డ్ ద రేంజ్ ఆఫ్ ది డేటా. సో రేంజ్ అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నాం, ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఏ డేటా. వాడు ఇచ్చిన డేటాలో హైయెస్ట్ వాల్యూ గుర్తించాలా, లోయెస్ట్ వాల్యూ గుర్తించాలా, వాటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమవుతుందంటే రేంజ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. లోయెస్ట్ వాల్యూ ఎంత అంటే 9,
lowest reading, lowest value or lowest reading 9 ఈ ఎగ్జాంపుల్ ప్రకారం. హైయెస్ట్ రీడింగ్ ఆర్ హైయెస్ట్ వాల్యూ ఎంత అంటే 48. దేర్ఫోర్ రేంజ్ ఈక్వల్ టు హైయెస్ట్ రీడింగ్ మైనస్ లోయెస్ట్ రీడింగ్. హైయెస్ట్ రీడింగ్ ఎంత 48 మైనస్ 9 సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 39 ఇస్ ద రేంజ్. సో ఏ డేటాలో అయినా హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూస్ని నోట్ చేసుకొని వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే అదేమవుతుందంటే రేంజ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ మెషర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్. సో మెషర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో తీసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టాటిస్టికల్ అనాలసిస్. సో స్టాటిస్టికల్ అనాలసిస్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే అనాలసిస్ ఈజ్ టు గెట్ వన్ సింగిల్ వాల్యూ దట్ డిస్క్రైబ్స్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఎంటైర్ డేటా. మొత్తం డేటా యొక్క లక్షణాన్ని కేవలం ఒకే ఒక సింగిల్ వాల్యూని ఉపయోగించుకొని మనం చెప్పినట్లయితే దాన్ని మనం సెంట్రల్ టెండెన్సీ లేదా డిస్పర్షన్ కన్సిడర్ చేసుకుంటాం. సచ్ ఎ వాల్యూ ఈజ్ కాల్డ్ సెంట్రల్ వాల్యూ ఆర్ అన్ యావరేజ్. అటువంటి వాల్యూని మనము సెంట్రల్ వాల్యూ అని లేదా యావరేజ్ అని అనొచ్చు. సో ఐ రిపీట్ ద డెఫినిషన్ వన్స్ అగైన్. One of the most important objectives of statistical analysis is to get one single value that describes the characteristic of the entire data, full stop. Such a value is called central value or an average ga తీసుకుంటాం. There are 4 important types of averages. ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ యావరేజెస్లో మనకి ఎన్ని ఉన్నాయంటే టోటల్ 5 వస్తాయి. 4 కాదు 5 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ యావరేజెస్. నెంబర్ 1 వచ్చేసి అర్థమెటిక్ మీన్, ఏఎం అంటారు దీన్ని. సెకండ్ వన్ వచ్చేసి జియోమెట్రిక్ మీన్, జిఎం అంటారు. హార్మోనిక్ మీన్ థర్డ్ వన్, హార్మోనిక్ మీన్ హెచ్ఎం. నెక్స్ట్ ఫోర్త్ వన్ మీడియన్, ఫిఫ్త్ వన్ మోడ్. ఇవి 5 టైప్స్ ఆఫ్ యావరేజెస్గా మనం తీసుకుంటాం. సో నెంబర్ 1 అర్థమెటిక్ మీన్, ఫుల్ వర్డ్ రాసుకోండి, ఏఎం అని రాసుకోవద్దండి. అర్థమెటిక్ మీన్ మనం లోయర్ క్లాసెస్ నుంచి చేస్తూనే వస్తున్నాం. సో దట్ ఈస్ సింప్లీ డిఫైన్డ్ యాజ్ మీన్ ఆఫ్ సమ్ గివన్ అబ్జర్వేషన్స్. అర్థమెటిక్ మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్గా తీసుకుంటాం. దేర్ ఫోర్ మీన్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ గివన్ అబ్జర్వేషన్స్ by number of observations. దీన్నే సమ్ ఆఫ్ రీడింగ్స్ బై నెంబర్ ఆఫ్ రీడింగ్స్ అని కూడా క్యాలిక్యులేట్ చేసింటాం. సో ఒకవేళ అబ్జర్వేషన్స్ మనం లెట్ అబ్జర్వేషన్స్ x1 x2 x3 అండ్ సో ఆన్ xn అనుకున్నాం. అప్పుడు అర్థమెటిక్ మీన్ లేదా మీన్ ఎలా రాస్తామంటే సమ్ అంటే x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి సిగ్మా ఎక్స్ ఐ, ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 1 to n తీసుకొని బై ఎన్గా తీసుకుంటాం. ఇక్కడ సిగ్మాని ఏమంటారంటే సమ్మేషన్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ గివన్ బిలో ఆర్ ద హైట్స్ ఆఫ్ 11 బాయ్స్ ఆఫ్ ఎ క్లాస్. సో హైట్స్ ఆఫ్ 11 బాయ్స్ ఆఫ్ ఎ క్లాస్.
ఒక క్లాస్లో 11 మంది అబ్బాయిల యొక్క హైట్స్ ఇస్తున్నాడు. ఎలా ఉన్నాయి అంటే 149 సెంటీమీటర్స్, 142 సెంటీమీటర్స్, 154 సెంటీమీటర్స్, 146 సెంటీమీటర్స్, 143 సెంటీమీటర్స్, 152 సెంటీమీటర్స్, 148 సెంటీమీటర్స్, 132 సెంటీమీటర్స్, 140 సెంటీమీటర్స్, 139 సెంటీమీటర్స్, ఇంకొక అబ్బాయి కూడా 139 సెంటీమీటర్స్ అండ్ 128 సెంటీమీటర్స్ ఇన్ సెంటీమీటర్స్ అన్నారు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మెంబర్స్ వస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి 139 రిపీట్ చేయడం తీసేసేయండి. సో 139 రిపీటెడ్గా 2 టైమ్స్ తీసుకోవద్దండి, 1 టైమే తీసుకోండి. ఇప్పుడు దీని యొక్క యావరేజ్ కావాలంటే అసెండింగ్ ఆర్డర్లో నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారు? అరేంజ్ ద అబౌవ్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. అరేంజ్ ద అబౌవ్ డేటా ఇన్ an అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్లో ఇక్కడ రాయండి. ఎలా రాయాలంటే స్మాల్ టు బిగ్. నేను రాయాల. నెక్స్ట్ ఏం చేయాలంటే ద హైట్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్. ద హైట్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్. ఉన్న 11 మందిలో ఎక్కువ హైట్ ఉన్నటువంటి పర్సన్ యొక్క హైట్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ద హైట్ ఆఫ్ ద షార్టెస్ట్ బాయ్. తక్కువ హైట్ ఉండేది నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేస్తారంటే రేంజ్ అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. తర్వాత లాస్ట్ వన్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. మీన్ అంటే సమ్ ఆఫ్ రీడింగ్స్ బై నెంబర్ ఆఫ్ రీడింగ్స్. సమ్ ఆఫ్ రీడింగ్స్ అంటే 149 ప్లస్ 142 ప్లస్ 154 ప్లస్ 146 ప్లస్ 143 ప్లస్ 152 ప్లస్ 148 ప్లస్ 132 ప్లస్ 140 ఒకే లైన్లో పట్టేటట్టు చూసుకోండి, ప్లస్ 139 ప్లస్ 128 నాకు కింద పట్టింది. బై నెంబర్ ఆఫ్ రీడింగ్స్ ఎంతమంది అంటే 11 మంది. సో ఇదంతా యాడ్ చేసి 11తో డివైడ్ చేసేసేయండి. మీకు సెంటీమీటర్స్లో ఆన్సర్ వస్తుంది. చేసి నాకు సెండ్ చేయాలి. నెక్స్ట్ వన్ జామెట్రిక్ మీన్. ఫుల్ వర్డ్ రాసుకోండి, జిఎం అని రాసుకోవద్దండి. నేను ఇక్కడ జిఎం అని మెన్షన్ చేస్తున్నాను. జామెట్రిక్ మీన్. సో ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ సిరీస్ అంటే లెట్ x1 x2 అండ్ సో ఆన్ xn అంటున్నాడు. జామెట్రిక్ మీన్ ఎలా రాస్తామంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 అండ్ సో ఆన్ xn హోల్ టు ది పవర్ ఆఫ్ 1/nగా తీసుకుంటా. x1 x2 అండ్ సో ఆన్ xn హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n. సో ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ ఆర్ కంటిన్యూయస్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ కానీ కంటిన్యూయస్ సిరీస్ కానీ తీసుకున్నట్లయితే జామెట్రిక్ మీన్ ఈక్వల్స్ టు x1 టు ది పవర్ ఆఫ్ f1, x2 టు ది పవర్ ఆఫ్ f2 అండ్ సో ఆన్ xn టు ది పవర్ ఆఫ్ fn హోల్ టు ది పవర్ ఆఫ్ 1/N, వేర్ N అంటే ఏమి అంటే సిగ్మా ఈక్వల్స్ టు 1 to n fi తీసుకుంటా. ఇది ప్రాబ్లమాటిక్ చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్ హార్మోనిక్ మీన్. సో హార్మోనిక్ మీన్ తీసుకున్నట్లయితే ద హార్మోనిక్ మీన్ ఈస్ బేస్డ్ ఆన్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్స్. అంటే ఇచ్చిన వాల్యూస్ యొక్క రెసిప్రోకల్స్ తీసుకుంటే హార్మోనిక్ మీన్ వస్తుంది. హార్మోనిక్ మీన్ ఈక్వల్ టు 1/n ఆఫ్ రెసిప్రోకల్స్ అంటే న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్లో వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 1/x1 ప్లస్ 1/x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/xn హోల్ టు ది అంతే. లేదా దీన్నే 1/h ఈక్వల్స్ టు
1/n సిగ్మా ఈక్వల్స్ టు 1 to n 1/xiగా తీసుకుంటారు. ఎప్పుడు అంటే ఇంక్రీజ్డ్ ఆఫ్ ఇండివిజువల్ సిరీస్, ఇంక్రీజ్డ్ ఆఫ్ ఇండివిజువల్ సిరీస్, ఇండివిజువల్ సిరీస్ ఇంక్రీజ్ అయినట్లయితే మనం ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ మీడియన్. సో మీడియన్ రెఫర్స్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్. అంటే ఒక సిరీస్లో మధ్య విలువని ఏమంటారంటే మీడియన్ అంటారు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినట్లయితే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ మీడియన్, మనం మీడియన్ని కనుక్కోనేటప్పుడు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఇన్ కేస్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇస్తే మధ్యలో తీసుకుంటాం. అలా కాకుండా ఒక సిరీస్ ఆఫ్ డేటా ఇస్తే దాన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీడియన్ ఈక్వల్స్ size of size size of n+1/2th టర్మ్ లేదా ఐటమ్గా అయినా తీసుకుంటాం. టర్మ్ లేదా ఐటమ్ n+1/2. సో ఇన్ కేస్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఇది వచ్చేసి ఆడ్ నెంబర్. సిరీస్ ఆడ్ నెంబర్స్ అంటే 7 కానీ 9 కానీ 11 కానీ 23 కానీ ఆడ్ నెంబర్స్ లిస్ట్లో ఉంటే ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాం. అలా కాకుండా ఈవెన్ నెంబర్ లిస్ట్ తీసుకుంటే మీడియన్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ n/2th టర్మ్ లేదా ఐటమ్గా తీసుకుంటాం అండ్ n+2/2th అబ్జర్వేషన్. ఇది ప్రాబ్లం చేసేటప్పుడు మనకి ఐడియా వస్తుంది ఎలా చేస్తున్నాం అనేది. అలా కావున ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ద మీడియం ఈజ్ అబ్స్టైన్డ్ బై కన్సిడరింగ్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఫైండింగ్ n/2 where capital N equal to sigma E equals to 1 to n Fi తీసుకుంటాం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఫైండ్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ జస్ట్ మోర్ దాన్ n/2 కంటే ఎక్కువగా వచ్చేటట్లు మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ద కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ x ఈజ్ మీడియన్. ఎక్స్ యొక్క కరస్పాండింగ్ వాల్యూ ఏమవుతుందంటే మీడియన్ అవుతుంది. ఇది డెఫినిషన్స్లో కంటే కూడా ప్రాబ్లం చేసేటప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ లాస్ట్ వన్ మోడ్. సో మోడ్ వచ్చేసి ద మోడ్ ఈజ్ దట్ వాల్యూ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ విచ్ అక్కర్స్ విత్ గ్రేటెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో మోడ్లో క్యాలిక్యులేట్ చేసిన గ్రేటెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇచ్చిన అన్ని ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని కన్సిడర్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ సిరీస్ ఫర్ డిటర్మైనింగ్ ద మోడ్ కౌంట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ద వేరియస్ వాల్యూస్ రిపీట్ దెమ్సెల్వ్స్ అండ్ వాల్యూ అక్కరింగ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద మోడల్ వాల్యూ. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇండివిజువల్ సిరీస్ తీసుకున్నట్లయితే ఇండివిజువల్ సిరీస్లో మోడ్ వాల్యూ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఇచ్చాడంటే ఫస్ట్ కౌంట్ చేయాలంట. కౌంట్ చేసిన తర్వాత రిపీటెడ్ వాల్యూస్ ఏవైనా ఉన్నట్లయితే వాటిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కౌంట్ చేసుకుంటాం. అంటే మోడ్ మీద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓన్లీ డెఫినేషన్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ప్రస్తుతానికి మనం డెఫినేషనే చెప్తున్నాం, ప్రాబ్లం ఇంకా స్టార్ట్ చేయలేదు. సో డెఫినేషన్ రాసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ సిరీస్ quite often అంటే OFTEN, often mode can be determined just by inception, that is by looking to that value of variable around which the items are most heavily concentrated.
ఇది కొంచెం డిఫికల్ట్, మ్యాటర్ ఒక్కటి నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మోడ్ ఈక్వల్ టు థర్డ్ మీడియన్ మైనస్ సెకండ్ మీన్గా తీసుకుంటాం. 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ అర్థమెటిక్ మీన్ ఫార్ములా. మోడ్కి ఫార్ములా అంటే మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ అర్థమెటిక్ మీన్. ఈ విధంగా తీసుకుంటే మనం మోడ్ చేయొచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అక్కడి వరకు నోట్ చేసుకోండి.